హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించబోయేది పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి ఉండేవారు. ఇందులోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఎలాంటివి ఉన్నాయి, ఏం కథ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సుమారు 16-17 శతాబ్దంలో కట్టబడింది ఇది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వలన మొత్తం చెట్లతో నిండిపోయింది. ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇందులోకి వెళ్ళి మనం ఇప్పుడు ఏముందో తెలుసుకోబోతున్నాం. గెట్ రెడీ. ఈ ఆలయం పేరు కిష్టపురం గుట్ట అంటారు, ఎందుకంటే ఇది గుట్ట మీద ఉంది కాబట్టి. చూడండి, ఈ పిల్లర్స్ ఇంతవరకు చెక్కు చెదరకుండా ఇలాగే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని డ్యామేజ్ అయినాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం ఇది మెయిన్ డ్రెస్, ఇది మెయిన్ గర్భగుడి. ఇందులో ఎలా ఉన్నాయో రాళ్ళు మాత్రం చెక్క చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ గుడికి సంబంధించిన పండితులు మాత్రమే ఇందులో ఉండేవారంట. చూడండి, ఇందులోనే ఉండేవారు. ఇందులో ఉన్న ఒక చిన్న విగ్రహాన్ని అయితే పెట్టారు, వేణుగోపాల స్వామిది. ఇంతకుముందుకు పెద్ద విగ్రహాలు ఉండేవి. ఇందులో ఇప్పుడైతే ఏం లేవు. పూజలకి టైం జరగట్లేదు అట్టుంది. మొత్తం గబిలాలతో నిండిపోయింది. చూడండి మొత్తం ఎలా ఉందో, ఇంకా చెక్కు చెదరలేకుండా అలాగే ఉంది. చూడండి, ఇంకో లోపలికోవాలంటే చాలా సాహసం చేసి ఉండాలి. చాలా భయంకరంగా ఉంది. ఇది మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి.